హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఈ రోజు అయితే మనం దేవి కలర్స్ కి అయితే వచ్చేసినాం. సో లోపట్ల మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి, ఎందుకంటే నాకు బూస్టప్ లెక్క అయితే ఉంటది. సో ప్రతి వీడియోకి ఒక్కొక్క లైక్ అయితే చేసేయండి. సో నేనైతే మీ నుంచి అదే ఒక్కటే కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్క గణేష్ ఐడిల్స్ అయితే చూపిస్తా. మనకి కామెంట్ బాక్స్ లో ఎక్కువ అడిగేది మనకి 7 ఫీట్ నుంచి 5 ఫీట్ మధ్య అడుగుతున్నారు. సో ఆ గణపతులు కూడా మనకు పెరికిట్ లో ఎక్కడ తయారు చేస్తున్నారో అవన్నీ మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తా. సో లొకేషన్ అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే లొకేషన్ అయితే చూసుకోవచ్చు. మనకి ఆలిటవర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది వర్క్ షాప్ వచ్చేసి. అట్లనే మనకి మహాలక్ష్మి అపార్ట్మెంట్ కించి ఇట్లా సందు సీది ఉంటది. సో రూట్ అయితే చూసుకోవచ్చు. సో ఇదే మనకి వర్క్ షాప్ వచ్చేసి. సో బుకింగ్స్ అనేది ఓపెన్ అయితే అయినాయి. సో మనకి జూలై 5th నుంచి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిన్ హైవే మనకి డిచ్పల్లి కామారెడ్డి నుంచి నిర్మల్కి వెళ్ళే రోడ్ అన్నట్టు ఇది. సో పెరికెట్ మనకి మెయిన్ ఎంట్రీలోనే ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. సో మనకి దీంట్లో కొన్ని విగ్రహాలకి కుందన్ వర్క్ కాలేవు, కొన్ని విగ్రహాలకి కుందన్ వర్క్ అయిపోయినాయి టోటల్ గా. సో ఉయ్యాల పైన కూర్చున్న విగ్రహాలకి సో డీటెయిల్ గా మనకి పంచవర్క్ కాలేదు, మనకి డిజైన్ అయితే కుందన్ వర్క్ అయితే చేయలేరు. కొన్ని విగ్రహాలకి అయితే టోటల్ గా అయితే అయిపోయింది. సో లోపల అయితే చూద్దాం ఎన్ని విగ్రహాలకి కుందన్ వర్క్ అయినాయి, ఎన్ని విగ్రహాలకు కుందన్ వర్క్ కాలేవు, మనకి ఎన్ని విగ్రహాలకు పంచ వర్క్ అయింది. సో టోటల్ గా అయితే చూద్దాం. సో వీడియోలకి వెళ్లే ముందు అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ ఏ కలర్స్ కి వెళ్ళాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన పెరికిట్ లో. ఇప్పుడైతే మనం లోపట్లోకి వెళ్ళి గణపతులు అయితే చూద్దాం దేవి కలర్స్ నుంచి. సో లెట్స్ గో. ఉయ్యాల పైన కూర్చున్న గణపతులు అయితే ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి. సో చూసుకోవచ్చు ఉయ్యాల పైన కూర్చున్న గణపతులు. ఇంకా ఈ వర్క్ అయితే కాలేదు. సో వర్క్ అయిపోయినాక కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. సో ఇక్కడ ఒక మనకి బాల గణేష్ రూపంలో అయితే గణపతి దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మనకు పంచవర్క్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిలు. సో దూరం నుంచి ఒక్కసారి గణపతిని అయితే టోటల్ గా లుక్ అయితే వేసేయండి. సో దాదాపు హైట్ వచ్చేసి మనకి 5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. విత్ బ్యాక్గ్రౌండ్ బప్ప వచ్చేసి డిఫరెంట్ అయితే ఉన్నది. మనకి సూర్య భగవాన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆర్చ్లా. సో గజరాజు, సో మళ్ళీ నెమలి కూడా ఇచ్చిలు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెమలి. సో చూస్తున్నారుగా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మనకి ఇక్కడ దేవి కలర్స్ లో డిఫరెంట్ ఏంటంటే బొట్టు యూనిక్ స్టైల్ అయితే వేసిళ్ళు. బొట్టు అయితే చూసుకోవచ్చు దగ్గరకి నుంచి ఒక్కసారి. బొట్టు మామూలుగా లేదు, వెంకటేశ్వర అవతారంలో ఉన్న బొట్టు అయితే వేసిళ్ళు నామం. సో చూస్తున్నారుగా ఇక్కడ మనకి కుందన్ వరకు చూసుకోవచ్చు. కుందన్ వరకు మనకి తొండం పైన చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ వేసిళ్ళు. చెవులకి అట్లనే మనకి ఆభరణాలు అయితే చూసుకోవచ్చు. షాల్వా కూడా మనకి డిఫరెంట్ అయితే ఉన్నది ఈసారి, అంటే లాస్ట్ ఇయర్ పోల్స్తే ఈసారి కొంచెం డిఫరెంట్ అయితే వేస్తున్నారు కుందన్ వర్క్ వచ్చేసి. సో పంచవర్క్ కూడా చూసుకోవచ్చు. నీట్ అంటే నీట్గా ఫినిషింగ్ అయితే వేసిళ్ళు బొప్ప వచ్చేసి. సో చూసిలుగా ఈ గణపతి వచ్చేసి మనకి 5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో గజరాజుని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకి డిఫరెంట్ అయితే ఉన్నది ఈ గణపతి వచ్చేసి. సో ఏనుగు తల మనకి కలర్ ఏ రూపం ఉంటుందో ఆ రూపంలో అయితే బొప్ప అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చూసుకోవచ్చు ఈ గణపతి కూడా మనకు పంచ డిఫరెంట్ అయితే వేసిళ్ళు. ఆ గణపతికి ఈ గణపతికి పంచ డిఫరెంట్ అయితే ఉన్నది, ఆరెంజ్ కలర్. సో సేమ్ లుక్ మనకి గజరాజ్ రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ అయితే ఉన్నది సర్కిల్ లెక్క. సో చూసిల్లు కదా. సో ఇక్కడ సైడ్ అయితే మనం చూసిన గణపతి ఇప్పుడు. సో ఇంకా లోపట్లకు వెళ్దాం. డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే తయారైతే చేస్తున్నారు. సో ఒకటి మనకి గజరాజ్ టైపు మనకి గణపతి టోటల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి స్టార్టింగ్ లో చూసిన గణపతికి ఈ గణపతికి డిఫరెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఆ గణపతికి ఏంటంటే మనకి సూర్య భగవాన్ అట్లనే మనకి చంద్రుని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్. ఈ గణపతికి సర్కిల్ టైప్ అయితే ఇచ్చిలు చూసుకోవచ్చు మీరైతే. సో ఈ గణపతులు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే తయారైతే చేసిళ్ళు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ గణపతులన్నీ సేమ్ అన్నట్టు మనం స్టార్టింగ్ లో చూసిన గణపతులే. సో ఇక్కడ కృష్ణుడు రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కృష్ణుడు రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప. వీణ పైన అయితే సిట్టింగ్ పొజిషన్ చూస్తున్నారుగా. గణపతి వచ్చేసి మనకు పంచ డిఫరెంట్ అయితే ఉన్నది. ప్రతి గణపతికి డిఫరెంట్ పంచ షాల్వా అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు ఆ గణపతి కూడా. సో ఇవి కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి కుందన్ వర్క్ ఇట్లా యాడ్ అవుతుంది. సో ఒక్కసారి విజిట్ చేయండి మనకి దేవి కలర్స్ పెరికెట్. సో అక్కడ వరకు అయితే ఉన్నాయి విగ్రహాలు.
సో లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో చూసిలు కదా మనకి గజరాజ్ గణేష్ ఐడిల్ని అయితే చూపించిన, ఇంకొకటి అయితే మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సేమ్ గణపతి. ఆ గణపతి కూడా మొత్తం కుందన్ వర్క్ తోటే ఫినిష్ అయితే అయిపోయింది. అట్లనే మనకి ఫ్లూట్ పైన మనకి ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడి రూపంలో దర్శనం అయితే ఇస్తుండే ఆ గణపతి కూడా చూపించిన 3 గణేష్ ఐడిల్స్. ఈ బ్యాక్గ్రౌండ్ త్రిశూల్ అయితే ఇచ్చిళ్ళు. ఆ గణపతి కూడా చూపిస్తా, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సింహాసం పైన కూర్చున్న గణపతి మనకి గజరాజులను అయితే ఇచ్చి సైడ్లకి, అట్లనే బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్. సో పంచ వరకు చూసుకోవచ్చు, శాల్వా వరకు చూసుకోవచ్చు. మనకి కాంబినేషన్లో అయితే పంచ వరకు శాల్వా వరకు అయితే ఇచ్చిళ్ళు. సో ఆ గణపతి కూడా చూసిగా, ఈ గణపతి కూడా మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టిళ్ళు. సో కొన్ని విగ్రహాలకి. సో ఈ గణపతికి మనకి కుందన్ వర్క్ ఇంకా కాలేదు. సో కుందన్ వర్క్ అయిపోయినాక కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. సో ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 5 నుంచి 6 ఫీట్ హైట్ అయితే ఉంటది. చూసిగా ఇక్కడ త్రిశూల్ పైన కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ మెరుస్తున్న గణపతి వచ్చేసి దగ్గరకి నుంచి చూస్తే సో ఒక్కసారి చూసుకోవచ్చు. దాదాపు హైట్ వచ్చేసి మనకి 8 నుంచి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది విగ్రహం. సో కుందన్ వరకు మనకి పంచ వరకు శాలువా వరకు టోటల్గా అయితే అయిపోయింది ఈ విగ్రహం వచ్చేసి. సో దీంట్లోనే మనకి డిఫరెంట్ పంచ శాలువా కూడా ఈ రోలో చూసుకోవచ్చు. అక్కడ వరకు డిఫరెంట్ అయితే వేసిలు పంచ వరకు. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది విగ్రహం వచ్చేసి. చూసిలిగా హైలైట్ అంటే హైలైట్, ఒక్కసారి దగ్గరికి నుంచి తీసుకోవచ్చు. మామూలుగా లేదు, కుందన్ వరకు అయితే హైలైట్ అంటే హైలైట్ వేసిళ్ళు. సో చూసిలిగా విగ్రహాలు వచ్చేసి అదిరిపోయినాయి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి అయితే. సో అట్లనే ఇక్కడ మల్లారి కాన్సెప్ట్ తోటి అయితే వచ్చేసిళ్ళు. సో ఇక్కడ మల్లారి కాన్సెప్ట్ మామూలుగా లేదు. ఈ గణపతి కూడా మనకి కుందన్ వరకు కూడా వేసిళ్ళు. ఈ గణపతి కూడా సో పంచ వరకు మనకి సైడ్కి అయితే గుర్రం మీద సవారీ చేస్తున్నట్టయితే విగ్రహం అయితే డిజైన్ అయితే వేసిళ్ళు. సో మనకి లైట్ బ్లూ కలర్ పంచ, అట్లనే శాల్వా కూడా చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్. సో డిఫరెంట్ అయితే ఉన్నాయి ఈ గణపతి కూడా. కాన్సెప్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు, అట్లనే ఆ గణపతి కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్ పంచ, డిఫరెంట్ శాల్వా మనకి టోటల్ గా డిజైన్ అయితే వేసిళ్ళు కుందన్ వర్క్ తోటి ప్లస్. సో ఇవి కూడా లిమిటెడ్ అయితే ఉన్నాయి అక్కడ వరకు చూసుకోవచ్చు మీరైతే. సో ఒక్కసారి దగ్గరికి అయితే ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. డిఫరెంట్ అయితే ఉన్నది మనకి బొట్టు. ఈ గణపతికి అయితే డిఫరెంట్ అయితే వేసిళ్ళు. ఒక్కసారి దగ్గరికి అయితే వేసుకోవచ్చు. బొట్టు మామూలుగా లేదు, డిఫరెంట్ అంటే డిఫరెంట్. ఈసారి 2026 దేవి కలార్స్. సో మామూలుగా లేదు ఒక్కొక్క విగ్రహము. చూసిలిగా ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్ బొట్టు చూసిలిగా. సో ఈ గణపతులు కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో విజిట్ చేయండి. సో ఇక్కడ సైడ్ అయితే లోపట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. ఈ గణపతికి వచ్చేసి మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకపోవచ్చు. ఒకవేళ విత్ బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేయమంటే సెట్ చేస్తారు. కస్టమర్ బట్టి మనకి డిజైన్ అయితే వేస్తారు. హంస పైన సవారీ చేస్తున్నట్టు, హంస పైన కూర్చొని మనకి బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు. ఈ గణపతికి మనకి ఇంకా కుందన్ వరకు అయితే కాలేదు. చూసిలిగా క్యూట్ లిటిల్ బప్ప. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సైడ్ కవర్ అయితే వేసిళ్ళు. సో లోపట్ల ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ని అయితే చూపించిన చూసిలిగా. అట్లనే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయితే వేసిళ్ళు. సో ఇక్కడ సైడ్ అయితే చూస్తున్నారు కదా మీరైతే, మనకి ఉయ్యాల పైన కూర్చున్న గణపతిలో మనకి ఈ గణపతికి ఇంకా కలర్ వరకు అయితే నడిచింది, కానీ ఇంకా పంచ వరకు కుందన్ వరకు అయితే కాలేదు. సో ఈ అప్డేట్ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ సైడే ఒక 3 గణేష్ ఐడిల్స్ అయితే ఉన్నాయి మనకి ఉయ్యాల పైన కూర్చున్న గణపతులు. సో ఈ గణపతికి వచ్చేసి మనకి కుందన్ వరకు టోటల్ గా అయితే డిజైన్ అయితే వేసేసిళ్ళు. సో ఆ విగ్రహాలు అయితే ఎట్లా ఉన్నాయో చూపిస్తా. సో కవర్ అయితే వేసిళ్ళు కొంచెం. సో మీరైతే వీడియోని అయితే చూడండి. సో ఒక్కసారి మనకి ఉయ్యాల పైన కూర్చున్న గణపతి మనకి డిజైన్ అయితే వేసుకోవచ్చు ఫ్లవర్స్ తోటి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ వేసిళ్ళు. సో మనకి పంచ వరకు వైట్ అయితే వేసిళ్ళు. సో డిఫరెంట్ ఒక్కొక్క పంచ ఒక్కొక్క డిఫరెంట్ అయితే వేసిళ్ళు శాల్వా కూడా. సో కాంబినేషన్లో అయితే ఈ గణపతి అయితే చూసుకోవచ్చు. మల్లారి కాన్సెప్ట్ ఈ గణపతి వచ్చేసి. ఈ గణపతి వచ్చేసి మనకి డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ మనకి బప్ప వచ్చేసి. సో కిరీటం కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు. ఆ గణపతి మల్లారి కాన్సెప్టే. సో దీంట్లోనే మనకి ఉయ్యాల పైన కూర్చున్నాయి. మల్లారి కాన్సెప్ట్ కాకుండా మనకి డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ కూడా ఉన్నాయి గణపతులు వచ్చేసి ఉయ్యాల పైన కూర్చున్నాయి. సో మీరైతే విజిట్ చేసేయండి. చూసిలే గణపతులు మామూలుగా లేవు. సో కవర్ తీసినాక మాత్రం, సో ఒకవేళ కవర్ లేకపోతే మీకు చూపిస్తుండే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కొడుతుండే విగ్రహం వచ్చేసి. సో టోటల్ కవర్ అయితే వేసేసిళ్ళు. సో డస్ట్ పడకుండా. సో చూసిలుగా ఈ విగ్రహాలకి 3 విగ్రహాలకి అయితే మనకి టోటల్గా కలర్ వర్క్ తోటి మొత్తం కవర్ అయితే వేసేసిళ్ళు. సో లోపట్ల ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ని అయితే చూపించిన. ఫటాఫట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి.
సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఏ కలర్స్ కి వెళ్ళాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్న గణపతులు అయితే మీకు అయితే చూపించిన కుందన్ వరకు వితౌట్ కుందన్ వరకు. మనకి సింహాసం పైన కూర్చున్న గణపతికి అయితే కుందన్ వరకు అయితే కాలేదు. సో టోటల్ గా కలర్ వర్క్ అయితే అయిపోయింది. అట్లనే త్రిశూల్ పైన మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు ఆ గణపతికి కుందన్ వరకు అయితే టోటల్ అయిపోయింది. మనకు అట్లనే గజరాజుని అయితే చూపించిన ఆ గణపతి కూడా కుందన్ వరకు అయిపోయింది. దాంతో పాటు మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నాయి, విత్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నాయి కొన్ని విగ్రహాలు. సో ఆ గణపతులు కూడా చూపించిన. సో ప్రతి ఒక్కటి అయితే కవర్ అయితే వేసిన ఈ మనకి దేవి కలర్స్ లో. ఇంకా కొంచెం వర్క్ అయితే మనకి కుందన్ వర్క్ కాలేదు అంతే. సో మీరైతే విజిట్ చేయండి దేవి కలర్స్. మనకి ఆలిటార్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి వర్క్ షాప్ వచ్చేసి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే లేట్ వచ్చిల్లు. సో విగ్రహాలు అయితే మిలగలేవు. సో ఒక 2 వీక్స్ లో అయితే టోటల్ బుకింగ్ అయితే అయిపోయినాయి లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అంతే అవుతుంది. సో మీరు ఎంత ఫాస్ట్ విజిట్ చేస్తే అంత మంచిగా. సో మీకైతే అప్డేట్స్ అయితే ఇచ్చిన. సో దేవీలు కూడా విగ్రహాలు తయారైతే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్. సో ఫాస్ట్ అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియోను షేర్ చేయండి. ఎంత త్వరగా వస్తే అంత మంచిగా. మనకి విగ్రహాలు మనకి డిఫరెంట్ పంచవారకు చూసుకొని బుక్ అయితే చేసేసుకోవచ్చు. సో దేవి కలర్స్ స్క్రీన్ పైన కూడా నెంబర్ అయితే ఇస్తా, కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ అయితే అయిపోండి. సో ఒక్కసారి పోయేటప్పుడు అయితే ఒక లైక్ అయితే చేసేయండి. సో అట్లనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి విగ్రహాలు ఎలా ఉన్నాయో దేవి కలర్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.